హాయ్ అండి, హలో, నమస్తే. వెల్కమ్ టు ఆహా రుచులు. ఈరోజు నేను మీకు సగ్గు బియ్యంతో ఒక పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. మనకు స్వీట్స్ తినాలనిపించినప్పుడు, ఇంట్లో ఏం స్వీట్స్ లేకున్నప్పుడు ఈ సాబ్దానితో చాలా టేస్టీగా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే గెస్ట్లు ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళకు చాలా తొందరగా మంచి టేస్టీ సగ్గుబియ్యం పాయసం చేసి ఇవ్వచ్చు. చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం. సో ఆ ప్రొసీజర్ ఏంటో, అది ఎలా తయారు చేయాలో చూసేద్దాం. మరి ముందుగా నేను ఇక్కడ 3/4 కప్ సాబ్దానిని తీసుకున్నాను. వీటిని సగ్గుబియ్యం, సాబ్దాని ఏదైనా పిలవచ్చు. సో వీటిని చక్కగా కడిగేసి ఒక 4 అవర్స్ వరకు నానబెట్టుకున్నాను. తర్వాత వీటిని ఒక ప్యాన్లోకి వేసేసుకొని, కుక్కర్ అవసరం లేదండి, ఒక కడాయిలోనే వీటిని అన్నీ వేసేసుకొని ఇంకొక కప్ వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని 5 మినిట్స్ వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. చూసారా, 5 మినిట్స్ తర్వాత సాబ్దాని ఇలా కొంచెం ట్రాన్స్పరెంట్గా అవుతాయి. అంటే మనకు 80% ఉడికినట్టే. ఇప్పుడు ఒక కప్పు ఫుల్ క్రీమ్ పాలను వేసుకోవాలి. ఫుల్ క్రీమ్ పాలు వేసుకుంటే పాయసం కాస్త టేస్టీగా చాలా బాగుంటుంది. సో పాలను మొత్తం కలిపి మరి కాసేపు ఉడికించుకోవాలి. తర్వాత 3/4 కప్ షుగర్ని వేసుకోవాలి. ఇక్కడ మనం సగ్గుబియ్యం ఎన్ని తీసుకుంటే మనకు షుగర్ కూడా అంతే పడుతుందండి, ఎగ్జాక్ట్లీ మెజర్మెంట్. సో చక్కెర కరిగే వరకు వీటిని బాగా మరొకసారి ఉడికించుకొని కొంచెం ఒక పించ్ యాలకుల పొడిని కూడా వేసుకోవాలి. ఇదంతా బాగా కలిసేలా మరొకసారి ఉడికించుకోవాలి. ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి కాస్త నెయ్యి వేసుకొని, నెయ్యి కొంచెం కరిగిన తర్వాత మనకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ అన్నీ సన్నగా కట్ చేసుకొని వాటిని ఫ్రై చేసుకోవాలి. ఈ సగ్గుబియ్యం చాలా హెల్దీ అండి, అండ్ ప్రొసీజర్ కూడా చాలా ఈజీగా ఉంది. సో మీరందరూ డెఫినెట్లీ ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు షేర్ చేయండి. చూడండి, డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా ఫ్రై అవ్వక్కర్లేదు, లైట్గా కొంచెం ఫ్రై అయిన తర్వాత నెయ్యితో సహా ఈ డ్రై ఫ్రూట్స్ని పాయసంలో వేసేసుకోవాలి. అంతే అండి, మన పాయసం రెడీ అయిపోయింది. సో చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన హాయ్ రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.